హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లలితా రాజేంద్ర అండి. ఈరోజైతే నేను అన్ని రకాల కూరగాయలతో కలిపి మంచి కూర అయితే చేస్తున్నాను. ఇవి చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న కూరగాయలు ఆలు, మటర్, క్యారెట్, ఉల్లిపాయ, టమోటా, క్యాబేజీ ఇంకా 2-3 రకాల కూరగాయలు ఉన్నా కూడా వేసుకొని చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఆయిల్ హీట్ అయినాక మనం సన్నగా తరుక్కున్న కూరగాయలన్నీ ఆయిల్లో వేసేసి ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వండి. మూత పెట్టేసి మగ్గుతా అనేది ఆ పచ్చి వాసన అయితే పోతుంది. అలా 5 మినిట్స్ తర్వాత తీసి ఒకసారి కలిదిప్పండి. మొత్తం అడుగు నుంచి పై దాకా మొత్తం కలవాలి. అలా మొత్తం కలిదిప్పండి. అలా కలిపి తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టి అలా సిమ్ములో పెట్టండి. హై ఫ్లేమ్లో పెడితే మంట అయితే మాడిపోతుంది. అలా సిమ్ములో పెట్టి వదిలేయండి. మళ్ళీ 5 మినిట్స్ తర్వాత చూస్తే కొద్దిగా నీరు అయితే వస్తూ ఉంటుంది. క్యాబేజీలో ఉంది. అలా మళ్ళీ తిప్పుకోండి. మళ్ళీ 5 మినిట్స్ అలా పైనుంచి కిందికి, కింది నుంచి పైకి అలా కూర అయితే తిప్పాలి. ఇది అనేది 40% అయితే మగ్గినట్టు అనిపించింది నాకైతే. ఇలా మగ్గిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం ఉప్పు, మూత తీసిన తర్వాత కొంచెం పసుపు వేయండి. ఫస్ట్ ఈ 2 వేయండి, తర్వాత కారం వేద్దురు. కానీ నేనైతే ఇలానే చేస్తాను. ఇలా వేస్తే క్యాబేజీలో ఉన్న నీరు అనేది పోతుంది. ఈ ఉప్పు, పసుపు అనేది మంచిగా కూరకైతే పడుతుంది. మీరు అన్నీ ఒకసారి వేస్తే టేస్ట్ అయితే వేరుగా ఉంటుంది. ఫస్ట్ ఉప్పు వేసి కొద్దిగా పసుపు వేసి మగ్గనివ్వండి 5 మినిట్స్. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా 5 మినిట్స్ మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి మీకు తగినంత కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి. నేనైతే తక్కువ వేసుకుంటాను. మా పిల్లలు కూడా తినాలి కాబట్టి తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. కొంతమంది ఎవరి టేస్ట్ వాళ్ళది కాబట్టి ఎవరికి నచ్చినట్టయితే వాళ్ళు చేసుకోండి. కానీ ఈ ప్రాసెస్లో చేసుకోండి. చాలా అంటే చాలా బాగుండుద్ది కర్రీ అనేది. అలా మొత్తం కారం కూడా కూరగాయలకు పట్టే విధంగా కలుపుకోండి. మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ అనేది మగ్గనివ్వండి. మూత పెట్టుకొని 5 మినిట్స్ తర్వాత చూస్తే ఆల్మోస్ట్ కర్రీ అనేది 90% అయితే ఉడికింది. ఒక ఆలుని ఇలా కట్ చేసి చూడండి. అదైతే విరిగితే ఇంకా 90% ఉడికినట్టే కర్రీ అనేది. చాలా త్వరగా కూడా అయిపోతుంది ఈ కూర. రొటీన్గా ఏం తింటాం, అన్నీ ఇలా కలుపుకొని చేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్. మసాలాలు ఎక్కువ వేయకండి, గ్యాస్ కూడా వస్తుంది కాబట్టి, గ్యాస్ ట్రబుల్ ఎక్కువ మందికి. అందుకని నేనైతే ఏం వేయను. ధనియాల పొడి లైట్గా అలా వేసుకుంటాను. ధనియాల పొడి చాలు, అన్నిటికి సరిపోతుంది. కర్రీకి టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. గరం మసాలా, ఆ మసాలా, ఈ మసాలా నేనైతే ఏం వెయ్యను. ఎక్కువ యూజ్ కూడా చేయను ఒక చికెన్ చేసేటప్పుడు తప్ప. ఇలా సింపుల్గా చేసుకోండి. కర్రీ అనేది చాలా బాగుంటుంది. కర్రీ అనేది ఇంకా రెడీ అయిపోయిందండి. మళ్ళీ ఒకసారి అలా అలా తిప్పుకోండి. దాంట్లో ఉన్న నీరంతా ఇంకిపోయింది చూడండి. ఇందాక నీరు ఉంది కదా, ఇప్పుడైతే వాటర్ అనేవి ఇంకిపోయాయి. ఇంకా స్టవ్ ఆన్ చేసి దించుకోండి. ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అన్నం చపాతీలకైతే చాలా బాగుంటుంది. పూరీలకు కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే. నేనైతే మ్యాక్సిమం అన్ని రకాలు ఇంట్లో కొన్ని ఉన్నప్పుడైతే అన్నీ కలిపి ఇలా చేస్తాను కర్రీ అయితే. మా వారు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కూర అయితే. నా ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్